జై భారత్ అయోధ్య రాజశ్యామ ఆంధ్రప్రదేశ్ యొక్క అమరావతి యొక్క తోటి ప్రజానికానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ప్రధానంగా మనకి ఇంక నెల రోజులు కూడా లేదు ఎన్నికలు జరగబోయేటువంటి తేదీ. ఎన్నికలు జరగడానికి దగ్గరికి వచ్చింది కాబట్టి మనం ఈనాడు గతంలో జరిగినటువంటి ఎన్నికలేంటి, ఇప్పుడు జరగబోయే ఎన్నికలేంటి, ఇప్పుడు మనం ఏ పాత్ర పోషించాలి అనేది వాటరందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి ఇప్పటికైనా సరే అలా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకమైనగా మనం వ్యవహరించినట్టయితే, మనం ఏ రకంగా ప్రజలు వ్యవహరిస్తే ఈ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం వస్తుంది, ఏ రకమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే ఇక్కడ ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఏ రకమైన ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మన ప్రజలు మన పిల్లల యొక్క భవిష్యత్తులు ఇవన్నీ కూడా మనకు కావాలనుకుంటే ఏ రకమైన ప్రభుత్వాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనేది ప్రజలందరూ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుచేతంటే ఎన్నో ప్రభుత్వాలు మనం 1956 నుంచి కూడా ఈనాటి వరకు చూసినట్లయితే, ఒక ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం తప్పితే, తెలుగుదేశం ప్రభుత్వం తప్పితే ఈ రాష్ట్రానికి ఏ రకమైనటువంటి న్యాయం మిగతా ప్రభుత్వాలతో ఎప్పుడు జరగలేదు. జరిగినాయా, మంచి జరిగిందా అని చెప్పేసి చెడు జరిగిందా అనుకునేది 60-70 సంవత్సరాలు ఉన్నటువంటి పెద్దలు ఉంటారు. వాళ్ళని అడిగితే కూడా మన పరిస్థితులు ఏంటో చెప్తారు. ఈనాడు యువతకి నేను యువతికి చెబుతున్నాను. ప్రధానంగా మట్టి రోడ్లలో ఈది దీపాలతో ఎంతో అనుభవించాం, ఎలాంటి డెవలప్మెంట్ లేకుండా. సరే, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల రామారావు గారు ఈ సమాజానికి సేవ చేయాలని ఒక ఆలోచనతోటి ఆయన వచ్చి చేసినటువంటి అమూల్యమైనటువంటి సమాజానికి అందించినటువంటి సేవలు, ప్రజలకు అందించవలసినటువంటి పేద బడుగు బలహీన వర్గాలని చెప్పుకునేటువంటి సమాజానికి ఏదైతే అందివ్వాలో అవన్నీ అందించుకొచ్చారు. సమాజంలో అందరూ కూడా గౌరవంగా జీవించేటువంటి పరిస్థితికి ఆయన తీసుకొచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం విడిపోవటం, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రం విడిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు చేసే దుర్మార్గం రాజకీయాల వల్ల ఈ రాష్ట్రం విడిపోయింది. కాంగ్రెస్ వాళ్ళు చేసే దుర్మార్గమైన రాజకీయాల వల్ల నాడు తెలంగాణ తీసుకొచ్చి ఇందులో పెట్టారు. అది మనది కాదు. సరే, తీసుకొచ్చి పెట్టారంటే దానికి పెద్దల ఒప్పందాలతోటి తెచ్చి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి, ఆనాడు తెలంగాణలో ఏమీ లేదు, ఆంధ్ర రాష్ట్రంలో రెవెన్యూ ఎక్కువగా ఉంది. ఎక్కడ డబ్బంతా పట్టుకెళ్ళి, రెవెన్యూ అంతా పట్టుకెళ్ళి అక్కడ పెట్టారు. హైదరాబాద్ని అభివృద్ధి చేశారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మార్చారు, హైటెక్ తెచ్చారు. ఈనాడు చాలా సంతోషించవలసినటువంటి విషయం. ఈనాడు మామూలుగా అనేక మంది పిల్లలు విద్యాబుద్ధులతోటి అనేక మంది పిల్లలు ఈనాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా తయారయ్యారంటే ఆ సెలవంతా కూడా చంద్రబాబు నాయుడు గారిదే, ఆనాడు ఉన్న తెలుగుదేశం ప్రభుత్వాన్ని. పోతే ఇవన్నీ మనం గమనించుకోవాలి. తర్వాత రాష్ట్రం విడిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో కుళ్ళు రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని ఎడగొట్టారు. సరే, రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ఏం కావాలనేది ఆలోచనలు మానేసి రాష్ట్రం విడకుండా చేస్తామని, ఆ రోజున రాష్ట్రాన్ని అధ్యేస్తాం, కోర్టుకు వెళ్తామని అక్కడి నుంచి రాజమండ్రి నుంచి ఒక పెద్ద మేధావిని చెప్పుకునేటువంటి ఉండవెళ్ళారు మరి. అదే రకంగా విజయవాడ నుంచి నాగపల్లి రాజగోపాల్, కాకినాడ నుంచి బలవరాజు గారు, ఇకపోతే సినిమా స్టార్ అయినటువంటి చిరంజీవి, అలాగే కావూరు సాంబశివరావు గారి నుంచి, రాయపాడు సాంబశివరావు గారి నుంచి వాళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోని ఆంధ్ర రాష్ట్రాన్ని వీడనివ్వం అని చెప్పేసి వాళ్ళు శపథాలు చేశారు. చేసిన తర్వాత వీళ్ళు చేసేటువంటి ఈ వావిడికి వాళ్ళు ఒక్కొక్క బిస్కెట్ పడేశారు. ఒకళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఒకటి కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఇవన్నీ ఇచ్చారు. వీళ్ళందరూ నోరు మూసుకుని
ఏదైతే ప్రజలకి చావ చేస్తారని వచ్చినటువంటి పిఆర్పి నాయకుడు అయినటువంటి వాడు అందులోకి వెళ్ళి మంత్రి పదవి తెచ్చుకుని అమ్మ చెబుతుంది, అమ్మ ఏది చెబుతుందో అదే జరుగుతుంది, అమ్మ చెబుతుంది అంత మొదలు పెట్టాడు. అప్పటి వరకు రాష్ట్రపతిని చెప్తున్నాను సమీకాంధ్ర కావాలనేటువంటి అలాగే కావూరు సాంబశివరావు, రాయపాటి సాంబశివరావు ఈ నాయకులు, అలాగే రాజమండ్రి వండవెల్లి, ఆ వండవెల్లి అనేవాడు ఒక సూరవెల్లి, ఒక అదేదంటారు అదేంటిది ఓసరెల్లి. వీళ్ళందరూ చేసినటువంటి పోరాటాలు మనకు తెలుసు. రాష్ట్రం మీద ప్రేమ కాదు, వీళ్ళకి ఏదైతే అధికారం కావాలనుకున్నారో ఆ పదవుల్లో వాళ్ళకి వచ్చినాయి, అయిపోయింది అంతే. ప్రజలు మోసం చేశారు ఇక్కడ. సరే, తెలంగాణ వాళ్ళు ప్రజలు ఎలాంటి ఏమి నమ్మరు కాబట్టి అక్కడ సరైనటువంటి పద్ధతిలో ప్రజలే పోరాటం చేసుకున్నారు, తెలంగాణ సాధించుకున్నారు. అయితే అయిపోయింది, రాష్ట్రం విడిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏదో మామూలుగా ఆంధ్ర రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తను ఏదో చేసుకుని వెళ్తూ బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అనేక రకాలు సహకరిస్తూ ముందుకెళ్తే వీళ్ళు చేసుకునే దానికి అన్నిటికీ కూడా నిధులు ఇచ్చి మీరు ఏం చేస్తారో చేయండి అని చెప్పేసి ఇక్కడ అత్యధికంగా పేదలకి ఇళ్ళు ఇవ్వడం కానివ్వండి, రోడ్లకి కానివ్వండి, పోలవరం ప్రాజెక్టుకి కానివ్వండి, రాజధాని నిర్మాణానికి కానివ్వండి, అనేక రకాలుగా నిధులు ఇచ్చినప్పటికైనా సరే భారతీయ జనతా పార్టీ మీద బురద జల్లుతూ లాస్ట్లో వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఎక్కడ ఉన్నటువంటి రెండు ప్రాంతీయ పార్టీలు కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఒకరినొకరు తిట్టుకుంటూ భారతీయ జనతా పార్టీ మీద అక్కడున్న ప్రభుత్వం మీద బురద జల్లుతూ చంద్రబాబు నాయుడు నానా మాటలు మాట్లాడి నానా పద్ధతులుగా ఒక బుద్ధిహీనుడిగా ప్రవర్తించాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. బుద్ధిహీనుడిగా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో గొడవ పెట్టుకుని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. సరే, ఆ తర్వాత ఏదైతే ఉన్నదో జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ ప్రభుత్వానికి మనం చేసిన పెద్ద పొరపాటు ఈ ప్రతిపక్షాన్ని బలహీనపరిచి పూర్తిగా తనకి ఇచ్చినటువంటి నేను ప్రత్యేకవాదం చేస్తాను, నాకు 25 సీట్లు ఇవ్వండి, 23 సీట్లు ఇవ్వండి అని చెప్పేది అంటే 5 సీట్లు మనం రాష్ట్రంలో ఇచ్చాం, నేను అవి ఇస్తాను, నేను ఎలా చేసేస్తానని చెప్పేసి ఈ కారాల వీర్యాలు ప్రజల్లో పడి గోలగోల చేసి అమ్మ కొడుకు చెల్లి అందరూ కూడా ప్రజల్లోకి తిరుగుతూ కన్నీళ్లు కారుతూ నా బాబుని ఆడి చంపేశాడు, ఈడు చంపేశాడు అని చెప్పి, నా మొగుడిని ఆడి చంపేశాడు, ఈడు చంపేశాడు అని ఆవిడ గారు వీళ్ళందరూ గోలగోల చేసి ప్రజల్ని మాయ చేసి ప్రజల్ని సానుభూతి పెంచుకుని ఈ రకమైనటువంటి ఒక అధికారంలోకి రావడానికి వేసినటువంటి జిమ్మిక్కులన్నీ చేయటం అనేది జరిగింది. ఇది మనం చూసాం. సరే, అధికారంలోకి వచ్చాక జరిగినటువంటిది ఏంట్రా అనేది మనం చూస్తూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో ఏ రకమైన అభివృద్ధి లేకుండా ఇక్కడ ఉన్న కంపెనీలన్నీ బయటకు పోయి ఇక్కడ పనిచేసినటువంటి కాంట్రాక్టర్లందరినీ కూడా తను ఇబ్బంది పెట్టి కాంట్రాక్టర్లు మార్చి తనకి మళ్ళీ మామూలుగా తనకొచ్చే ప్యాకేజీలతో ఇచ్చే కాంట్రాక్టర్లు తెచ్చుకున్నాడు. అనేక రకాలుగా ఇక్కడ పేదవాడికి ఇసుక అందకుండా, పేదవాడికి ఇంకొకటి అందకుండా, ఈ వనరులు ఏవైతే ఉన్నాయో ఏ వనరులు కూడా పేదవాడికి అందుబాటులో లేకుండా తనే ఒక కబంధుల్లా మింగుతూ ఏ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి లేకుండా చేసి మీ అందరికీ ఉచితాలు ఇస్తాను, ఇస్తానని చెప్పేసి ఆ ఉచితాలు అనేది ఇవ్వటం ఏంటి? ఈ రోజుని రైతుకి సక్రమంగా రైతు భరోసా అన్నాడు, రైతుకి 15,000 ఇస్తానని 7,000 ఇచ్చాడు. రైతుకి నాణ్యమైన కరెంట్ లేదు, వ్యవసాయం చేసుకుంటానికి కరెంట్ లేదు. మొన్న వరిసేలు చాలా చోట్ల ఎండిపోవడం జరిగింది. మళ్ళీ గాలివాన వచ్చిపోతే ఆ రైతులకు ఏ రకమైన నష్టపరిహారం ఇవ్వలేదు. రైతుని నాశనం చేసి వదిలేశాడు. అలాగే విద్యా దీవెనలని అయ్యని 10 రూపాయలు వీళ్ళకి మనకి ఇస్తూ ఇదొక తను వెనకాల నుంచి వేల కోట్లు లక్షల కోట్లు దోచుకుంటూ మొత్తం టీం అంతా కూడా పోతే అసెంబ్లీకి వెళ్ళినటువంటి 150 మంది 51 మంది వీళ్ళందరూ కూడా, అలాగే పార్లమెంట్కి వెళ్ళినటువంటి వాళ్ళు 23 మంది కానివ్వండి, ఎవడో సరైనటువంటి సంస్కారం లేనటువంటి వాళ్ళుగా వీళ్ళందరూ వ్యవహరించటం మనం చూస్తూ ఉన్నాం. అసెంబ్లీ అనేది ఒక రాష్ట్ర ప్రజలకు ఒక దేవాలయం లాంటిది. అటువంటి అసెంబ్లీలో వీళ్ళు వాడే భాష యాస చూసినట్లయితే, వీళ్ళు చేసే వికిలి చేష్టలు చూసినట్లయితే, స్వీకరణతో సహా వీళ్ళు చేసేటువంటి వికిలి చేష్టలు చూసినట్లయితే కనుక రాబోయే తరం నేర్చుకుంటే అసలు మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఆ రకమైనటువంటి వికిలి చేష్టలు అన్నీ వీళ్ళు చేసుకొచ్చారు.
రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు. ఈ 5 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం చేసినటువంటిది ఏదైతే మామూలుగా బ్యారేజీ యొక్క పోలవరం బ్యారేజీ ఉందో ఆ పనులతో తప్పించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన పనులు లేవు. బ్యారేజీలాగా ఉండిపోయింది. అలాగే ప్రజా యొక్క వేదిక, ప్రజల సొమ్ముతోటి కట్టినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రజావేదిక అయితే ఉందో అది కూలగొట్టాడు వచ్చిరాగానే. ఎక్కడ చూసినప్పటికైనా కూలగొట్టుకుంటూ రకరకాలుగా ప్రజల ఆస్తులు ధ్వంసం చేసుకుంటూ ఒక విధ్వంసం సృష్టించి ఈ రాష్ట్రానికి రాజధాని ఏదైతే అమరావతి ఉందో దాన్ని నిర్వీర్యం చేసి 3 రాజధానులు అని చెప్పి 3 ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి 3 రాజధానులు అని చెప్పి ప్రజలకు ఏదో మేలు చేస్తాననేటువంటి ఆలోచనతోటి ప్రజలందరికీ రకరకాలైనటువంటి ఆశలు పుట్టించటం, ప్రజల్ని మామూలుగా ఇక్కడ ప్రాంతీయ విభేదాలు తీసుకురావడం అనేది ఈ ప్రభుత్వం చేసినటువంటి ఘనత. మరి అనేక రకాలైనటువంటి విషయాల్లో మనం ఇవన్నీ గమనించాం. అనేక మంది దాడులు, అనేక రకాల విషయాలు, నోరెత్తిన వాడిని కొట్టడం, తిట్టడం ఇవన్నీ కూడా చేశారు. కానీ ఇక్కడ ఇవన్నీ జరిగిన దానికి మనం ఈ రోజున బాధపడవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే తన ఏంటో అనేది ప్రజలందరికీ తెలుసు. నా తండ్రిని చంపేశాడు అని చెప్పి ప్రజల్లోకి వచ్చినటువంటి వాడు అధికారంలోకి వచ్చాక తండ్రిని ఎవరు చంపేశాడో తను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరి మీద అయితే ఆరోపణలు చేశాడో అతనికి ఇతను ఏం చేశాడంటే ఎంపీ సీట్ ఇచ్చి రాజ్యసభ ఇచ్చి తనకి సన్మానం చేశాడంటే వాళ్ళు తప్పు చేయలేదు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది కదా. అలాగే సోనియా గాంధీ పాత్ర ఉంది ఇక్కడ. సోనియా గాంధీ చేసింది అనేటువంటి దానికి వచ్చినట్లయితే అదే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి తోబుట్టు ఆ పార్టీలోకి చేరి ఈ రోజున మామూలుగా నేను రాజ్యం తెస్తానంటూ అప్పుడు ప్రచారం చేసినప్పుడు కూడా రాజ్యాంగ రాష్ట్రం తెస్తానంటున్నట్టుగా అని చెప్పేసి ఇప్పుడు ప్రచారం చేస్తుంది. ఏంటి ఈ దరిద్రం మనకి? ఈ రాష్ట్రంలో ఇంతకన్నా నాయకులు లేరా? ఈ రాష్ట్రంలో ఇంతకన్నా పార్టీలు లేవా? మరి ఎందుకు ఒక కులానికో ఒక మతానికో మనం సపోర్ట్ చేస్తూ, ఒక వర్గానికో సపోర్ట్ చేస్తూ ఇక్కడ ప్రాంతీయ భావాలతో ఇక్కడ మామూలుగా మనం నలిగిపోతూ ఓటుని మనం దుర్వినియోగం చేసి వీళ్ళ దగ్గర వీళ్ళు ఇచ్చేటువంటి డబ్బులకి వాళ్ళు ప్రకటించేటువంటి ఉచితాలకి మనం ఓట్లు వేస్తున్నాం అనేది ఇక్కడ అక్షరాల సత్యమే కదా. మరి ఇలాగే మనం ఓట్లు వేసుకెళ్ళిపోదామా? ఈనాడు ఇక్కడ చదువుకున్నటువంటి ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నాడో నెల వచ్చేటప్పటికి 30,000 దగ్గర నుంచి ₹1,00,000 దాకా సంపాదించుకునేటువంటి ఒక పని కల్పించవలసినటువంటి అవసరం ఉందే తప్ప నీకు 2,000 నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్తే 2,000 తోటి నువ్వేం చేస్తావు? నువ్వు 2,000 నీకు ఎందుకు అడుక్కుని అడుక్కు తినేటువంటి అలవాట్లు మనకు అలా అడుక్కు తినాలని మీరు అడుక్కు తినని చెబుతున్నాడా మనల్ని? నీకు భిక్ష వేస్తున్నాడా? మాట్లాడితే ప్రతి ఒక్కటి కూడా మామూలుగా తన పేరు పెట్టుకోవటం అన్న దేశనాయకుడా, ఇలా బాబు దేశనాయకుడా, ఈడు దేశనాయకుడా, పథకాల పేర్లు ఏమన్నా ఇంట్లో సొమ్ము తెచ్చేస్తున్నాడా? ఇవన్నీ ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఏ ప్రభుత్వం అయినా సరే ఈవేళ నరేంద్ర మోడీ గారు చెబుతూ ఉంటారు, ఇది మీరు కట్టినటువంటి మీ కష్టం, ఇది మీరు ఇచ్చిన ట్యాక్సుల రూపంలో నాకు పంపించినటువంటిది, ఈ ప్రభుత్వానికి పంపించినటువంటిది అక్షరాలుగా మీకు నేను వినియోగిస్తున్నాను. ఈనాడు దేశంలో అనేక అభివృద్ధులు పరుగులు తీస్తున్నాయంటే కారణం అవినీతి లేకపోతే ఎంత అలాగా ఈ దేశాన్ని బాగు చేసుకోవచ్చు అనేది నరేంద్ర మోడీ గారు ఈనాడు మనకు చేర్చి చూపించారు. మరి అలాంటి ప్రభుత్వాన్ని ఆంధ్ర రాష్ట్రంలో గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ రకమైన ఆలోచన ఉచితాలు అనే దాని గురించి మన దగ్గరికి ఎవడొచ్చినప్పటికైనా నీ ఉచితాలు నీ జేబులో డబ్బులు ఇస్తున్నావా ఏంటి అని అడగవలసింది పోయి, ఈనాడు రైతుకి నీరు లేదు, రైతుకి సరైనటువంటి కరెంటు లేదు, రైతుకి సరైనటువంటి ఏ ఒక్కటి కూడా రైతుకి అవసరం ఏంటి దొరకట్లేదు. ఎవరైతే మందు బాబులు ఉన్నారో మందు తాగేవాడికి శుభ్రమైన మందు దొరకట్లేదు. మరి ఈ రోజున ఎవడైతే పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ₹1,00,000 ఇసుక అవుతుంది. ఒక 3-4 లక్షల రూపాయలతో చిన్న ఇల్లు కట్టుకునేటువంటి పేదవాడికి ఈ రోజున 20 లక్షలు అయినా సరే చిన్న ఇల్లు అవ్వట్లేదు. ఏదైతే ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో అపార్ట్మెంట్ల పద్ధతిలో కట్టి అన్ని సౌకర్యాలతోటి అపార్ట్మెంట్లు కట్టి అవి దగ్గర ఒక 10 లక్షలు ఎన్నో ఇళ్ళు నిర్మాణం జరుగుంటే వాటినేమో అవి ఇవ్వలేదు.
ఆ యువటమానిజాన్ని అక్కడ మామూలుగా ఈ రోజున వాటిని అక్కడ వాటిని ఒక మామూలుగా వాటిని ఎందుకు పనికి రాకుండా చేసి తర్వాత ఒక చెట్టు భూమిలో ఇల్లు కట్టుకోండి అంటే ఏ రకమైన ఇల్లు కట్టుకుంటారో దీనికి సంబంధించి అనేక రకాల అవినీతులు జరిగినాయి. ఇవన్నీ కూడా మనకు తెలుసు. దయచేసి మిత్రులారా ఆలోచించండి. ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కూడా జరిగినటువంటి సంఘటనలందరినీ కూడా మీకు అందరికీ తెలుసు. ఇక్కడ ఖచ్చితంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఇక్కడ ఉన్న మన పిల్లలకి భావితరాలకి భవిష్యత్తు కావాలి. అంతే కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని అవినీతి రాష్ట్రంగా ఈనాడు దేశమంతా చెప్పుకుంటుంది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజున అభివృద్ధి లేని రాష్ట్రంగా దీన్ని బీహార్లో తయారు చేస్తున్నారు. వాడకూడని భాష ఎమ్మెల్యేలు ఎంపీలు వాడుతున్నారు. ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి సంస్కారం లేని వాళ్ళకి మనం ఓట్లేసి మనం పంపించడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. దయచేసి ఇప్పుడు చేసిన గతంలో చేసిన తప్పులు ఇప్పుడు చేయకండి. అందరూ కూడా ఆలోచించుకుని మీ ముందుకు వచ్చినటువంటి నాయకుడికి కరెక్ట్గా నిలదీసి చెప్పండి, నువ్వు ఈ రకం అవినీతి లేనటువంటి పాలన అందించాలి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలి, ఆ రకంగా నువ్వు చేస్తే నీకు ఓట్లేస్తాము అని చెప్పేసి ఆ రకంగా మాట తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత కమిట్మెంట్ తోటి ఓటు వేయండి. ఆ తర్వాత కనుక ఆడు చేస్తే కనుక ఆడి ఇంటికి వెళ్ళి వాడిని తీసుకొచ్చి ఎమ్మెల్యేని మన ఊరిలోని ఊరు తీసేయాలి అవినీతికి పాల్పడితే. ఈ రకమైన చైతన్యం ప్రజల్లో వచ్చినప్పుడు మాత్రమే నాయకత్వాలు సరిగ్గా ఉంటాయి. అంతే తప్పించి వీళ్ళు చెప్పిన సొల్లంతా ఇనేసి మనం అనేక రకాలు ఈ రోజున చెత్త మీద పన్నేసాడు. అనేక రకాల కరెంటు ఛార్జీలు పెంచి నానా విధాలుగా మన దగ్గర మామూలుగా ఈ రోజున వసూలు చేస్తున్నటువంటి డబ్బంతా కూడా ఏం చేస్తున్నాడు. ఇకపోతే ఇంకొకటి మనం గమనించవలసినటువంటి విషయం, ప్రధానంగా ఏవైతే ఉద్యోగ సంఘాలు ఉన్నాయో ఈ రోడ్డు ఎక్కడం మనకు తెలుసు, మాకు మాట ఇచ్చేవు, మాకు ఈ రకమైన జీతాలు పెంచుతాను, లేకపోతే ఇయ్యిస్తాము అయ్యిస్తాము ఇవన్నీ ఇస్తానని నమ్మాలని నీకు మేము చేసాము, మేము ఒక్కొక్కడు 100 ఓట్లు పైన వేసాము, దొంగ ఓట్లు వేసాము మేమని చెప్పేసి ఆ రోజున వాళ్ళే మీడియా ముందు చెప్పారు. అంటే ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు కలిపి ప్రజల సంపదను దోచుకుంటున్నారు. ఆ రోజునే వాళ్ళని ఖచ్చితంగా కేసు పెట్టి వాళ్ళ బొక్కలో వేయాలి. అవినీతి కార్యక్రమాలు చేసేటువంటి అవినీతి పరులైనటువంటి ప్రభుత్వ అధికారులు ఏవైతే ఉన్నారో వీళ్ళందరినీ పైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు జరగబోయే పోలింగ్లో కూడా వీళ్ళకి ఎవరైనా మాటిస్తే ఆ రకంగా దొంగోట్లు వేస్తారనేది ఇక్కడ నిజం. వాళ్ళు చెప్పారు మనకి, వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పారు. అందుకని ఈ ఉద్యోగ సంఘాలు ప్రతి ఒక్కరు ఎంప్లాయీ ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో 199 మంది అవినీతి చేస్తున్నారనే దాంట్లో ఎలాంటి అసత్యం లేదు. ఎక్కడైనా ఒకరిద్దరు ఉంటే వాళ్ళని వేరే వేరే ప్రాంతాలకి వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేయటం. ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదనందరినీ కూడా వాళ్ళ కోసం వాళ్ళు దోచుకుంటున్నారు. ఏ ఆఫీసును పట్టుకున్న 100 కోట్లు దొరుకుతున్నాయి, ఈఆర్ఓని పట్టుకుంటే 100 కోట్లు దొరుకుతున్నాయి. అందుకని ఈ రకమైన అవినీతికి ఇక్కడ పూర్తిగా అలవాటు పడిపోయారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు. వాళ్ళ నోటితో వాళ్ళు చెప్పింది వాళ్ళని ఏం చెప్పేది కాదు. ఏమీ ఇవ్వలేదు, నీకు ఇన్ని ఓట్లు దొంగోట్లు వేసామని చెప్పారు. మరి దొంగోట్లు వేసా అనేటువంటి వాళ్ళు మనం చెప్పిందామా? రాబోయే రోజుల్లో జరిగేటువంటి బూతుల్లో వీళ్ళ దొంగ ఓట్లు ఖచ్చితంగా చేస్తారు. దీన్ని మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ వాళ్ళ మీద మనం ప్రజలే అక్కడ యాక్షన్, వాటర్ అక్కడ యాక్షన్ తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు యాక్షన్ తీసుకోవాలి. ఎవరైతే మామూలుగా ఈ ముసలి వాళ్ళు ఉంటారో ఓటేయటం అనేది చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకెళ్ళి మనం ఓటు వేయించాలన్నప్పుడు ఆ యొక్క ఎలక్షన్ ఆఫీసులకు మాత్రం అప్పచెప్పొద్దు. ఎందుచేతంటే వాడికి కావాల్సిన ప్రభుత్వానికి ఓటు వేయించాలి. కాబట్టి ఆ ముసలమ్మని ఇక్కడ ఏజెంట్లే తీసుకెళ్ళి నువ్వు దేనికి వేస్తావో ఆ ఓటు ఆవిడ చేత వేయించడానికి ఆ తాత చేత ఆ మామ చేత ఓటు వేయించవలసినటువంటి అవసరం ఉన్నది. అది ఖచ్చితంగా ప్రజలు ఈ విషయంలో సన్నద్ధులు కావాల్సినటువంటి అవసరం ఉంది.
అంతే కాబట్టి ఇలాంటి ప్రభుత్వం మనం ఆంధ్ర రాష్ట్రం ఇలాగే ఉంచుదామా, ఇంకా నాశనం చేసుకుందామా, లేకపోతే ఏం చేద్దాం, దీన్ని బాగు చేసుకుందామా అనేది వాటర్ చేతిలో ఉంది. ఎక్కడెక్కడ కుల వివక్ష, కులాల వారీగా ఇక్కడ పదవులు సృష్టించటం, కులాల వారీగా పదవులు ఇవ్వటం, ఇవన్నీ కూడా చేస్తూ ఇక్కడ మామూలుగా ఈ కులం మీ కులానికి అది చేశాను, ఆ కులానికి ఇది చేశానని చెప్పి కులాలకు అతీతంగా ఆలోచించండి. ఖచ్చితంగా ఈ కులాల గురించి మాట్లాడేవాడిని ప్రజలు తవిరి కొట్టాలి. ప్రతి సన్నాసి వచ్చి మీకోసం నేను పుట్టాను, దళితులకు ఇది చేస్తాను. ఏ దళితులకు ఎవరు ఏం చేశాడు? దళితుల్లో ఒక నాయకుడిని తీసుకెళ్లి వీళ్ళ భుజాన్ని ఎక్కించుకుని దళితులకి మేము పదవి ఇస్తున్నాం అంటున్నాడు, ఆడు సంపాదించుకుంటున్నాడు, మిగతా దళితులు అలాగే ఉంటారు. తన దళితులకి చేస్తుంది. కుల పోరాటాలు, కుల నాయకుల్ని ప్రోత్సహించొద్దు. వాళ్ళని ఖచ్చితంగా ఓడించాలి. ఇలాంటి కుల నాయకుల్ని, కుల పోరాటాలు చేసేవాళ్ళని ఖచ్చితంగా ఓడించాలి. మరి ఈ రకమైన ఆలోచన చేసి మీరు జాగ్రత్తగా ముందుకెళ్తారని చెప్పి తోటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా నేను కోరుతున్నాను. ఆలోచించండి ఒకసారి, ఎన్ని జరిగినాయో అన్నీ మీకు తెలుసు. మరి ఎప్పుడైనా సరే ఒక మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం గురించి ఏం చేస్తే బాగుంటుందో, ఏ పార్టీ వాడు అనేది కాదు, అక్కడికి వచ్చిన వాడు నీతిమంతుడు అవునా కాదా, అలాంటి వాడిని గమనించి వాడి చేత మీరు మామూలుగా అక్కడ మనం కమిట్మెంట్ తీసుకోవాలి. ఈ పద్ధతిలో నువ్వు పాలన చేయకపోతే నిన్ను ఇక్కడే తన్నుతాము అని చెప్పి ఆ రకమైన పద్ధతిలో వారి దగ్గర కమిట్మెంట్ తీసుకొని ఒక మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఏ రకమైనటువంటి రూపాయి కూడా మన దగ్గరికి రాకూడదు. ఓటిని పవర్ఫుల్ ఒక ఆయుధంగా నిర్ధారించుకుని ఆ ఆయుధంతో ఇక్కడ ఉన్నటువంటి రాక్షసత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి దోపిడీని, ఇక్కడ ఉన్నటువంటి దొంగల్ని ఆ ఆయుధంతో ఖండిస్తారని ఈ సందర్భంగా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్. ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. కామెంట్ రూపంలో ఏమైనా ఉంటే నాకు తెలియజేయండి. నా వీడియో సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాను.